సింధూర చంటి వాళ్ళిద్దరూ కూడా చంచలమ్మ ఇంటికి వస్తారు. ఇక బసవ వాళ్ళు గేట్ తీయగానే వాళ్ళిద్దరూ అయితే లోపలికి అడుగు పెడతారు. అది చూసి అక్కడ ఉన్న చాముండి వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక సింధూర అయితే చంటిని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టి అక్కడ ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. ఏంటో ఇరుగు పొరుగు లేకపోతే ఆ మాత్రం సాయం చేసుకోరో ఏంటో, ఎదురింటి ఆవిడ లేదు, కనీసం ఈ వాకిలి తుడుద్దామన్న జ్ఞానం కూడా ఎవరికి లేదని చెప్పి సింధూర అక్కడ వాకిలి తుడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంచలమ్మ వాళ్ళు వస్తారు. ఇక చంచలమ్మ వాళ్ళు వచ్చి సింధూర వచ్చి రావడం చూసి అక్కడ ఉన్న చంచలమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక సింధూర మాత్రం అక్కడ ఇల్లు ఊడ్చుకుంటూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చంచలమ్మ అయితే ఏం మాట్లాడకుండా ఇంట్లోనికి వెళ్ళిపోతుంది. అది చూసి వాళ్ళ వదిన వాళ్ళైతే ఏంటి మా వదిన ఏమీ అనలేదని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే అలా ఇల్లు ఊడ్చుకుంటూ లోపలికి వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకొని ఇలా అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే చంచలమ్మ అత్తకు చంటిని దగ్గర చేయాలి, నేను ఆ పని చేసి తీరుతాను, మీరే నాకు సాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సింధూర అయితే చంటిని చంచలమ్మని కలపాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే అక్కడ సింధూర వచ్చినందుకు చాలా సంతోషిస్తూ సింధూర తన కళ్ళ ఎదుటే ఉన్నందుకు చంచలమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక సింధూర చంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉండడం చూసి చంచలమ్మ అయితే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఏవేవో లెక్కలు వేస్తూ తనైతే ఏవో కాగితాలన్నీ చూసి లెక్కలు వేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.